నీవు నీ ప్రజల అపరాధములను మన్నించితివి. స్నేహితులారా, యాజకగ్రేశ్వరుడైనటువంటి మహాప్రభు అయిన యేసుక్రీస్తు వారి పావనమైన నిత్య శోభితమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మానవుడు సాధారణంగా అపరాధ భావాలతో సహజీవనం చేస్తుంటాడు. తాను చేసే అపరాధాలు కొన్ని అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళు చేసే అపరాధాలు మరికొన్ని. అన్నింటికి తగు మూల్యం చెల్లించడంలోనే మానవ జీవన యాత్ర సాగుతూ ఉంటుంది. దేవుడికి విశ్వాసపాత్రుడిగా జీవించే మానవుడు సైతం ఏదో ఒక క్షణంలో దైవ ధిక్కారానికి పాల్పడి పాపం చేస్తుంటాడు. ఈ పాపానికి కారణాలు అనేక రకాలు. ఈ క్షణంలోనే దేవుడితో తనకు గల ఆధ్యాత్మిక బంధం కూడా తెగిపోతుందని, పాపం తనను దైవ సాన్నిధ్యానికి దూరం చేస్తుందని గ్రహించడు. దానితో అతడి జీవితంలో నుంచి ఆనందం నిష్క్రమించి అలజడి చొరవబడుతుంది. అతడి జీవితమే పాపపు సుడిగుండంలో చిక్కిన నావగా మిగులుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మహావీరుడు, ధర్మపాలకుడు, ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో అగ్రగణ్యుడు, మహాభక్తుడిగా కీర్తి గడించిన దావీదు రాజు సైతం పాపం చేశాడు, దేవుడికి దూరమయ్యాడు. ఇశ్రాయేలీలు దైవ ప్రజలు, దేవునితో ఒడంబడిక చేసుకున్న ప్రజలు, దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించవలసిన వారు. మనం గమనించవలసినది ఏమిటంటే, ఇక్కడ సామాన్య పౌరుడు చేసిన, మహాసామ్రాట్టు చేసిన పాపమే. గనుకనే దావీదు రాజు చేసిన పాపానికి దేవుడు కన్నెర్ర చేశాడు. తన ప్రవక్త నాతానును పంపి తన శిక్షను ప్రకటింపజేశాడు. పాపముల నుండి విముక్తి పొందితేనే మనము ఆ పరలోక పురిలో వారసులం అవుతాం. కాబట్టి మానవుల పాపాలను క్షమించగలిగినది పాపరహితుడు, మహోన్నతమైన నామం కలిగిన అద్వితీయ సత్యదేవుడు, మానవ చరిత్రను శాసించి నడిపించే మహాశక్తిశాలి అయినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తాను కల్వరి శిలువలో కాచిన రక్తం ద్వారానే మానవులకు తాము చేసిన పాపాల నుండి ఉపశమనం. మన ప్రాణానికి ప్రభువే అధినేత, కర్త, ప్రణాది నేతృత్వం వహించే కర్త తన ప్రాణాన్ని స్వచిత్తంతో అర్పించడం సృష్టిలో ఒక అద్వితీయ క్రియ. మన పాపాలకై తాను చేసిన త్యాగానికి మనము ఆయనకు ఏమి చేస్తున్నాం అన్నది మనలో ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి.